నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం స్వచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ అంటే మనందరికీ చాలా ఆనందాన్ని చేకూర్చేటువంటి పండుగ. అసలు భోగి అంటే భోగములను కూర్చున్నది అని భోగి. భోగి అంటే ఆనందాన్ని పొందుతాము ఆ రోజు. ఇది దక్షిణాయన పుణ్యకాలంలో చివరి రోజు దక్షిణాయనంలో. ఉత్తరాయణ పుణ్యకాలం పండగ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మకర సంక్రమణం జరుగుతుందో అదే ఉత్తరాయణ పుణ్యకాలం, అదే మనం పండుగ అంటాం ఆ రోజుని. ఇది దక్షిణాయనంలో చివరి రోజే భోగి పండుగ. భోగి రోజు ఏం చెయ్యాలి అంటే చక్కగా అందరూ ఉదయాన్నే నిద్రలేవాలి. భోగి పండుగను ఎందుకు పెట్టారు అంటే అందరూ ఆనందాన్ని పొందాలి. అందరికీ భోగం అవసరమే. ఎవరు వద్దంటారు చెప్పండి భోగాన్ని పొందుతామంటే? కనుక భోగం అనేది అందరికీ కావాలి. సుఖము భోగము అంటే కాబట్టి భోగం అనేది అందరికీ అవసరమే. అందుకని భోగమును అందరికీ లభించాలని పెద్దవాళ్ళ ఆలోచన. మన పండుగలు అన్నీ కూడా పెద్దవాళ్ళు ఎలా చక్కగా మనకి వివరించారంటే మన ఆరోగ్యం, మన సంపద, మన సుఖం అన్నీ వచ్చేలా మన పండగల్ని చక్కగా అమర్చారు. అసలు మనం పండగకి పిండి వంటలు చేసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడమే పండగ అనుకుంటాం. కానీ వాటితో పాటు ఆ పండగ ఉద్దేశాన్ని కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ అంతరార్థాన్ని తెలుసుకోవాలి. అసలు ఎందుకు పెట్టారు ఈ పండగ? తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు చేసుకుని తింటమే కాదు, అది ఉండాలి. దానితో పాటుగా ఆ పండగ యొక్క అంతరార్థాన్ని కూడా తెలుసుకోవాలి. భోగి పండుగ రోజు ఏం చేయాలి? ఉదయాన్నే నిద్రలేవాలి, చక్కగా భోగి మంట వేయాలి. భోగి మంట వేయటం అనేది ప్రధానం దీంట్లో. భోగి మంటని ఎలా వేయాలి అంటే ఎలా పడితే అలా టైర్లు పిచ్చి పిచ్చిగా ఉన్న వస్తువులు వేయటం కాదు. చక్కగా మంచి కట్టిపుల్లల్లో లేకపోతే వెనక పాతకాలం ఇళ్ళ కర్రలో ఉంటాయి, వాటిని తీసుకొచ్చి వేయమని. అలా వేసిన తర్వాత దానిలో ఆవు పిడకలు, ఎప్పుడైతే ధనుర్సంక్రమణం జరిగి ధనుర్మాసం మొదలైందో ఆ రోజు నుంచి భోగి పండుగ రోజు వరకు కూడా మనం గొబ్బిళ్ళు పెడతాం. భోగి పండుగ రోజుతో ఆఖరి అవుతుంది. ఈ గొబ్బిళ్ళు లాగా పెట్టినటువంటి పిడకల్ని చక్కగా మాలగా కూర్చి ఆ భోగి మంటల్లో వేయాలి. వేసి ఆ భోగి దగ్గర చక్కగా భోగి చుట్టూ తిరుగుతూ ఆ వేడిని కాచుకోవాలి మనం భోగి మంట దగ్గర కూర్చుని. దానివల్ల ఏం జరుగుతుంది అంటే సైన్స్ పరంగా ఆలోచిస్తే మనం యొక్క శరీరంలో సర్పాకారంలో ఉంటుంది మన వెన్నుపూస, మనం కూర్చునేటువంటి ఆసన భాగం, ఇదంతా యాక్టివేట్ అవుతుందిట, చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. హేమంత ఋతువు ఎలా ఉంటుందంటే చలి కారణంగా మనకి కొంచెం ఈ రోజులన్నీ కూడా మనకి ఏంటో నిస్సత్తువుగా చాలా బాధాకరంగా ఇబ్బందికరంగా ఉంటాయి. కనుక ఎప్పుడైతే ఈ వేడి మన శరీరానికి సోకుతుందో మన శరీరం అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. అందుకని పొద్దున్నే తప్పకుండా భోగి మంటను వేయాలి. ఆ ఈ భోగి మంటలో ఈ కట్టెలు, ఆవు పిడకలు ఇవన్నీ వేస్తాం. ఇక్కడ ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. లౌకికమైనటువంటి కామాన్ని వదిలి కాల్చేస్తున్నాం. మాలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నిటినీ కాల్చేస్తున్నాం. మాలో ఉన్నటువంటి చెడు కోరికలన్నీ వదిలేస్తున్నాం అనేటువంటి ఉద్దేశం కూడా ఉంది. ఇంకా ఈశ్వరుడితో భోగించడం అంటే భగవంతుడితో భోగించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ రోజుతో మనం గొబ్బిళ్ళని పూర్తి చేస్తాం. తర్వాత గోదా కళ్యాణం చేస్తాం. స్వామివారిని చేరుకోవడం అంటే అమ్మవారు స్వామివారి దగ్గరికి చేరుతారు, అది భోగి. అమ్మవారి ఇంకా స్వామిని చేరుకోవడమే భోగి, ఈశ్వరుని చేరటమే భోగి, అదే భోగం. మనకి భగవంతుడి దగ్గరికి చేరుకోవడమే భోగం. అందుకని ఈరోజు చాలా విశిష్టమైనటువంటిది. అసలు ఈ పండగే రైతులకు సంబంధించినటువంటి పండగ. చక్కగా రైతులకు కూడా భోగం చేకూరేటువంటి రోజు. అంటే ఏంటి? ఈరోజు పంటలన్నీ ఇంటికి వచ్చేస్తాయి తిరిగి. అందరూ ఆనందంగా ఉంటారు. రైతులందరూ చక్కగా ఆ పంటని కావాల్సినటువంటివి విక్రయించుకొని ధనాన్ని సంపాదించుకొని చక్కగా ఆనందంతో ఉంటారు. రైతు ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. రైతు పండించలేదు, మనం ఆకలితో ఉంటాం, మనకి ఎలాంటి ఆధ్యాత్మిక విషయాలు చెప్పినా మనకేమి ఎక్కదు, ఏం చేద్దామన్నా ఎక్కదు. కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. అందుకే రైతే దేశానికి వెన్నుముక్క అని మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకని రైతు ఆనందంగా ఉంటాడు ఇక్కడ ఈ రోజున. అది భోగములను ఇచ్చేటువంటి రోజు అయింది భోగి. ఇంకా అందరికీ ఆనందాన్ని ఆలోచించారు ఇక్కడ. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు ఈ రోజున. ఆ కన్నెపిల్లలందరూ కూడా భోగాన్ని పొందడం ఎలా అంటే గొబ్బిళ్ళు పెట్టాలి. ఆ రోజున ముందు నుంచి నెల రోజులు గొబ్బిళ్ళు పెడతాం. ఈరోజు చివరి రోజు అవుతుంది. సాయంత్రం సమయంలో చక్కగా సంధి గొబ్బిళ్ళు పెడతారు.
3, 4 పెద్ద పెద్ద గొబ్బిళ్ళు చేసి పెడతారు. ఆ గొబ్బిళ్ళ చుట్టూ ఏం చేస్తారు అంటే చక్కగా గొబ్బి ఆటలు ఆడతారు. చాలా మంచి సాంప్రదాయమైన ఆటలు ఆడతారు. ఆ గొబ్బి ఆటలు ఆడుతున్నప్పుడు వాళ్ళు చేసేటువంటి కదలికలు శరీరానికి చక్కగా ఉత్తేజాన్నిస్తాయి. ఇంకా గొబ్బి పాటల్లో విత్తు విత్తు నాటారంట, ఏం విత్తు నాటారంట ఇలాంటి పాటలు పాడతారు. సుద్దు గొబ్బెమ్మ సుఖములనివ్వవే అనేటువంటి పాటలు. ఆ పాటల్లో ఏం చెప్తారు, అక్కడ గొబ్బి కొట్టే వాళ్ళందరూ పెద్దవాళ్ళు వేస్తారు. తర్వాత పిల్లలు కూడా ఉంటారు. పిల్లలకు కూడా విషయాన్ని తెలియజేస్తారు. విత్తు విత్తు నాటారట, ఏమి విత్తు నాటారట, రాజుగారి తోటలోన జామ విత్తు నాటారట, ఆనాటి అక్కలారా అని పాట పాడతారు. అంటే దానిలో ఎంత విశేషం ఉందో చూడండి. విత్తనం మొలకెత్తడం, అక్కడి నుంచి విత్తనం నాటిన దగ్గర నుంచి జామ చెట్టు వచ్చి మళ్ళీ కాయ కాసే వరకు చెప్తారు. అంటే ఒక వృక్షం చెట్టు ఎలా పెరుగుతుంది అనేది దానిలో వివరిస్తారు. ఒక జామ చెట్టుని పెట్టుకొని ఒక పాట రూపంలో పాడి పిల్లలకి అర్థమైపోతుంది. ఓహో, ముందు విత్తనం నాటుతారు, అది మొలకెత్తుతుంది, ఆ మొలకెత్తినటువంటి విత్తనం చెట్టు అవుతుంది, తర్వాత పువ్వు పూస్తుంది, తర్వాత కాయ కాస్తుంది. ఇదంతా పాటలో వివరిస్తారు. ఇలాంటి ఎన్నో విషయాలని పెద్దవాళ్ళు చక్కగా ఈజీగా అందిస్తారనమాట పిల్లలకి. అంత సులభంగా అందించేటువంటి రోజు. ఇంకా గొబ్బిళ్ళు అంటే ఏంటి, లక్ష్మీదేవి ఆవు పేడ. ఇంకా ఈ జీవరాశులు ఎంతమంది జీవరాశుల యొక్క మలమూత్రాలైన వాసన వస్తాయి కానీ దుర్గంధభూషితమై ఉంటాయి, కానీ ఆవు యొక్క మలమూత్రాలు వాసన ఉండవు. అందుకని ఆవు పేడని తీసుకొచ్చి గొబ్బిళ్ళు పెట్టి చక్కగా దీనిలో సామాజిక తత్వం కూడా ఉంటుంది. అంటే ఏంటంటే ఆ రోజు కన్నె పిల్లలందరూ కలుస్తారు, చిన్నపిల్లలందరూ చక్కగా అందరూ కలిసి గొబ్బి ఆట ఆడి సాయంత్రం సమయంలో వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎప్పుడూ కలవని వాళ్ళు కూడా కలుసుకుంటారు. ఇన్ని విషయాలు నేర్చుకుంటారు. చక్కగా మళ్ళీ దానిలో ఇచ్చేటువంటివి శనగలు, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి శనగలని తీసుకుంటారు. చక్కగా తాంబూలం ఇస్తారు. అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని కూడా నేర్పుతారు. ఇంకా బొమ్మల కొలువు పెడతారు భోగి రోజున. ఈ బొమ్మల కొలువు కూడా చాలా విశిష్టమైనటువంటిది. మనం చూస్తే బొమ్మల్లో ఎలాంటి బొమ్మలు ఉంటాయంటే వ్యవసాయం చేస్తున్నటువంటి బొమ్మలు, తర్వాత కుల వృత్తులు, మన మేళం వాయించేటువంటి వాళ్ళ బొమ్మలు, పెళ్లి కూతురు బొమ్మ, పెళ్లి కొడుకు బొమ్మ, ఇలాంటివన్నీ ఉంటాయి. పక్షులు, జంతువులు, ఇలాంటి బొమ్మలన్నీ ఉంటాయి. పిల్లలు చూస్తూ ఉంటారు బొమ్మలు పెట్టినప్పుడు. ఈ బొమ్మ ఏంటి, ఇది ఎందుకు, ఇలా ఏంటి అని అడుగుతుంటారు. అంటే వాళ్ళకి ఆ బొమ్మలు పెట్టడంలో, కొలువు పెట్టడంలో వాళ్ళకి ఉద్దేశం అంతా అర్థమైపోతుంది అనమాట. ఒక ప్రపంచంలో ఇవి ఉంటాయి, మన దేశంలో ఈ వృత్తులు ఉన్నాయి, చక్కగా మేళం వాయించే వాళ్ళు ఉంటారు, పల్లకి మోసే వాళ్ళు ఉంటారు, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఇలా పల్లకీలో తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి విషయాలు, సమాజంలో ఉన్నటువంటి విషయాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. దాంతోపాటు పేరంటం పిలవడం, వాళ్ళు రావడం, బొమ్మలకి హారతి పట్టడం. ఈ బొమ్మల కొలువుని ఉద్దేశం ఏంటి అంటే అందరూ కలవడం కూడా. ఎప్పటి నుంచో రానటువంటి వాళ్ళు, ఆడపిల్లలు ఇంటికి వస్తూ ఉంటారు. కొత్త కొత్త వాళ్ళందరూ మళ్ళీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కలుస్తారు. కలిసి కాసేపు ముచ్చటించుకుంటారు. మనం మాట్లాడితే ఏమవుతుంది అనుకుంటాం, అందరితో కలిసి చక్కగా మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే అలా మాట్లాడుకుంటామో, మన భావాలు బయటకు చెప్తామో మనసు తేలిక పడుతుంది. అందుకోసం మాట్లాడాలి. ఇలాంటి సందర్భాలు వస్తే మనందరం కలుస్తాం, కలిసి చక్కగా మాట్లాడుకుంటాం. అందుకని బొమ్మలు పెట్టాలి. ఇక పిల్లలకి భోగం చేకూరాలనే ఉద్దేశం కూడా ఉంది ఇక్కడ. భోగి పళ్ళు పోస్తారు. చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా 10 ఏళ్ల లోపు పిల్లల్ని భోగి పళ్ళు పోయడం అనేటువంటి ఆచారం ఉంది భోగి పండుగలు. ఏం చేస్తారు ఆ రోజున, చక్కగా చిల్లర డబ్బులు, రేగిపళ్ళు ఎందుకు అంటే పౌష్యలక్ష్మి, అంటే పుష్యమాసం యొక్క లక్ష్మీదేవి రేగిపండులో ఉంటుంది ఈ కాలంలో. అందుకని రేగిపళ్ళు, బంతి పువ్వులు, చిల్లర పైసలు కలిపి అక్షంతలు వేసి పిల్లలకి భోగిపీడ పోతుందని 3 సార్లు తిప్పి పోస్తారు. దీనివల్ల పిల్లలకు కూడా భోగం కుదురుతుంది, అంటే పిల్లలకి భోగం చేకూరుతుంది. ఎందుకు, వాళ్ళకి మరి అనారోగ్యం లేకుండా ఉంటేనే కదా, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే చక్కగా ఆడుకుంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఆనందంగా ఉంటే తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు. అందుకని వాళ్ళకి ఉన్నటువంటి దిష్టి పోవాలి అని చక్కగా అందరూ భోగి పట్టు పోస్తారు. అంటే ఇదేం ముట్టుకోకూడదు, ఏరుకోకూడదు, ఇలాంటివి చెప్పక్కర్లా మనం పిల్లలకి. దీనిలో తప్పే ఉండదు. కనుక భోగిని ఆ రోజు పీడపోయేలాగా భోగి పళ్ళని తిప్పిపోయడం అనేటువంటి ఆచారం భోగి పండుగ రోజు వచ్చింది. అసలు పండగ అంతా భోగిలోనే ఉంటుంది. పండగ రోజు అంతా ఆధ్యాత్మికత. అప్పుడు అది అంతా కూడా మనం స్వామిని చక్కగా ఆరాధించేటువంటి కాలం. భోగి అంతా కూడా చక్కగా భోగం ఆనందంగా ఉండేటువంటి కాలం. అందరితో కలిసి అందరితో ముచ్చటించుకొని దక్షిణాయనం చివరి రోజు ఆనందం ఇచ్చేటువంటి రోజు.
కనుక ఈ భోగి పండుగ రోజు పిల్లలకు కూడా భోగం చేకూరేలా చేశారు. ఇంకా గోదాతత్వం ఇది చాలా అద్భుతమైనది. నెల రోజులు మనం పాసురాలు చదువుకుంటాం. అమ్మవారు చక్కగా అర్చనామూర్తిగా ఉన్నటువంటి స్వామిని చేరుతారు. గోదా కళ్యాణం చేస్తాం. ఆ కళ్యాణానికి కూడా చక్కగా గుళ్ళో అందరూ చేరడం, చక్కగా గోదా అమ్మవారి మీద పాటలు పాడటం, కోలాటం వేయడం శారీరకంగా కూడా మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. చక్కగా కోలాటం, ఆ రోజు పాటలు, అందరూ కలివిడిగా ఉండడం, అంతా ఆనందకరమైనటువంటి వాతావరణం భోగి రోజున ఉంటుంది. ఇంకా ఈ పంజాబ్ ప్రాంతంలో అయితే గోపాలకృష్ణుడిని ఆరాధిస్తారు ఈరోజు. అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళందరూ. ఇంకా ప్రాచీన కాలంలోట భోగి రోజున ఇంద్రపూజ చేసేవాళ్ళట. ఎందుకు? వరుణదేవుడు మరి వర్షాన్ని ఇవ్వాలి కదా, ఇవ్వడం వల్లే కదా వాళ్ళకు పంటలన్నీ చక్కగా ఇంటికి వచ్చాయి. అందుకని వర్షం అన్నీ కుదిరాయని చక్కగా గోవర్ధనగిరి పూజ చేయడం, ఇంద్ర పూజ చేయడం, ఇలా ఇంద్రుణ్ణి ఆరాధించడం ఉందిట. ఇంకా బలిచక్రవర్తిని కూడా ఆరాధిస్తారట భోగి రోజున. ఎందుకంటే బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళినటువంటి రోజు. తర్వాత స్వామివారి బలిచక్రవర్తి మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూసుకోవడానికి వరం అడిగి వచ్చినటువంటి రోజుగా బలిచక్రవర్తిని కూడా పూజిస్తారు. బలిచక్రవర్తి ఆరాధన కూడా చేస్తారు. అందుకని ఇంద్రుణ్ణి పూజించాలి. ఎందుకు? ఇతి ఐశ్వర్యం ఇతి ఇంద్ర. అందుకని ఇంద్రుణ్ణి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు, మంగళకరంగా మనకి. అందుకని మంగళానికి స్వాగతం పలుకుతూ ఇంద్ర ఆరాధన చేస్తాం. ఇంకా ఫలసాయం తిరిగి వచ్చిన అటువంటి రోజు కాబట్టి ఇది భోగి అని చెప్తున్నాం. అందుకని భోగి పండగ అంటేనే ఆనందం. హరిదాసులు రావడం ఇంకా విశేషమైనది. హరిదాసులు వస్తారు ఆ రోజు. హరిదాసులు ఏం చేస్తారు? హరిలో రంగ హరి అని చక్కగా ఊరంతా తిరిగి పాట పాడుతూ ఉంటారు. ఈ నెల రోజులు బియ్యం పెడుతూ ఉంటాం. ఆ బియ్యాన్ని చాలా ఆయన పిల్లవాడు చిన్న దోసిడితో పెడుతున్నా సరే అవి కింద పడకుండా ఎంత చక్కగా వంగుతారు. వంగి ఇంకా ఏం చెప్తారు? ఆయన హరినామాన్ని వినిపిస్తారు మన ఇంటి ముందు. అది చాలా మంచిది, శ్రేష్టమైనది. గంగిరెద్దులు ఆట ఆడుతూ ఉంటే, ఎద్దు దేనికి సంకేతం? అసలు ఎద్దు లేకపోతే ఉంది. ఎద్దు ఎప్పుడైతే వ్యవసాయం చేస్తుందో ఆ డెక్కల నుంచి అమృతం వస్తుందిట. ఆ అమృతం భూమి మీద కురిసి అది పంటలోకి వెళ్ళి మనం తినేటువంటి ఆహారం తీసుకుంటే శక్తివంతం అవుతుంది. అంత గొప్పది ఈ ఎద్దు. అందుకని ఎద్దు యొక్క స్వరూపం ఈరోజు, ఆ గంగిరెద్దు స్వరూపం ఇంటి ముందుకు వస్తుంది. వాళ్ళు అయ్యవారికి దండం పెట్టు, అయ్యవారికి శుభం కలగాలి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అంటే మనకి మంగళం చెప్తూ ఉంటాడు. అంటే మనకి మంచి జయం కలగాలని చెప్తూ ఉంటారు. అది ఇలా ఇలా ఊపుతూ ఉంటుంది తల కదా గంగిరెద్దు. అది శుభానికి సంకేతంగా మన వాళ్ళు భావించి గంగిరెద్దుల ఆట ఆడించడం కూడా ఉంది. ఇలా అందరికీ భోగి కలగాలి, అందరికీ భోగభాగ్యాలు కలగాలి అని ఆశిస్తూ భోగి పండుగని ఆనందోత్సాహాలతో చక్కగా పెద్దవాళ్ళు ఏ రీతిలో చెప్పారో ఆ విధంగా ఆచరించి భోగి ఆనందాన్ని పొందుదాం. శుభం భూయాత్.